ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సింహం వారికి మీకు ఏదైనా ఒక మంచి జరగనుంది అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వప్నంలోకి రావడం కానీ, ఆంజనేయ స్వామి కానీ, ఏదైనా శక్తి దేవత ఆరాధన కానీ, లేకపోతే ఒక హోమం చేస్తున్నట్టుగా కానీ, ఏదైనా ఒక అగ్నికార్యం చేస్తున్నట్టుగా, లేకపోతే అన్ని దీపాలు వెలిగిస్తున్నట్టుగా వచ్చింది అంటే మీకు పూర్వజన్మ కర్మ ఎక్కడో క్లియర్ అవ్వనుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మేము ఎక్కడో ఒకసారి అయితే ఒక అతనికి ఎక్కడో లోయలో ఉన్నటువంటి ఒక శివలింగానికి వెళ్ళాము, మాకు దొరికింది, లేకపోతే ఒక శివలింగం దొరికింది, లేనట్లయితే ఒక మూర్తి దొరికినట్టుగా, అట్లా దేవతా సంబంధించినవి లభించినట్టుగా, లేకపోతే ఏదో మేము ఒక టాస్క్ చేసినట్టుగా వచ్చిందని చెప్పాడు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో సంతానం లేమి గురించి ఇబ్బంది పడేటువంటి సంతానం కలిగింది. సో అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్వప్నం మనకు వచ్చినప్పుడు అది ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అయితే సింహం వారికి కూడా పర్టికులర్గా బ్లాక్ ఆర్ బ్లూ కలర్స్లో ఉండేటువంటి ఏమైనా ఆకారాలు రావడం కానీ, ఆయిల్ కానీ, లేనట్లయితే వీళ్ళకి కొంతమంది స్త్రీలతో ఎవరితో గొడవ పడుతున్నట్టు రావడం కానీ, ఒకసారి అయితే ఒక అతనికి వాళ్ళ ఆఫీస్లోనే ఫేస్, అతను చెప్పడం ఎలా చెప్పంటే వాళ్ళ ఆఫీస్లోనే ఒక స్త్రీమూర్తి వచ్చిందంటే ఫేస్ కనిపించట్లేదు, ఇక్కడ వరకే కనిపిస్తుంది, బ్లర్ అయిపోయినట్టుగా ఉంది ఫేసు, ఆవిడది ఏదో గొడవ పడుతున్నట్టుగా వచ్చింది నాకు అన్నాడు. అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లో స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ స్వప్నం అదే సమయంలో వచ్చింది, దాన్ని బట్టి ఉంటుంది. అయితే నిజంగానే దాని తర్వాత చూసుకుంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరిగాయి. అప్పుడు అతను రెగ్యులర్గా గజేంద్ర మోక్షం వినడం ద్వారా అది చిన్నదాంతో పోయింది. అదే కనుక మనం అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే స్వప్నం అనేటువంటిది అమ్మవారు మనకి ఇచ్చేటువంటి ఒక క్లూ లాంటిది అనుకోండి, లేకపోతే ముందుగా చెప్పేటువంటి ఒక విషయం అన్నమాట. కాబట్టి సింహం వారి ఈ యొక్క విషయంలో కనుక జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరికొంతమందికి పాత అంటే శత్రువులు, అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా ఓల్డెస్ట్ శత్రువు అండి, ఒక 20 ఏళ్ళ క్రితం మా ఇద్దరికి గొడవ అటువంటి వారు వచ్చారంటారు. లేకపోతే అతను బాగా అంటే నాకు ఒక అతను చెప్పడం ఏంటంటే నాకు ఒక 25 ఏళ్ళ క్రితం నాకు శత్రువు అండి అతను, ఆయన స్వప్నంలోకి వచ్చి బాగా ఏజ్ అయిపోయినట్టుగా. అప్పుడు నేనేం చెప్పానంటే కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఏంటంటే ప్రతి స్వప్నానికి ఒక అర్థం ఉంటుంది, దాని ద్వారా ఒక డీకోడింగ్ చేయొచ్చు. ఆ రకంగా మనం అయితే మీరు ఏంటంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోండి, లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడడమో చేస్తారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి
అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా, దాని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది, మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కళలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసి ఉన్నాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కళ్ళలోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చిన యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అదొక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.